వెలిగొండ ప్రాజెక్టుకు త్వరలో కృష్ణానది జలాలు రానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కష్టాలతో పాటు దశాబ్దాల తరబడి వేధిస్తున్న ఫ్లోరైడ్ సమస్యలు తీరుతాయని భావిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి తమ కష్టాలు తీరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని చెబుతున్న మార్కాపురం జిల్లా కూటమి ప్రజాప్రతినిధులతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంగా పేరొందిన ఈ ప్రాంతం అత్యంత కరువు సీమగా దేశంలోనే ఒక స్థానం సంపాదించుకుంది. ఇక్కడ సాగుకే కాదు తాగునీటికి కూడా ప్రజలు దశాబ్దాలుగా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ఫ్లోరైడ్ నీటిని తాగి అనేక అనారోగ్య సమస్యలతో ఫ్లోరైడ్ పీడితులుగా దశాబ్దాలుగా ఇక్కడ బాధలు పడుతున్నారు. ఇలాంటి ప్రాంతానికి కృష్ణా సుజల జలాలు మరికొన్ని రోజుల్లో ముద్దాడబోతున్నాయి. ఇక్కడ పంట భూముల్ని సస్యశ్యామలం చేయడంతో పాటు 15.5 లక్షల మంది ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చబోతున్నాయి. దీనికి సంబంధించి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అనాదిగా ఈ ప్రకాశం పశ్చిమ ప్రాంతం అంటేనే అత్యంత కరువు ప్రాంతం. మీ ప్రాంతానికి కృష్ణా జలాలు రాబోతున్నాయి, ఎట్లా ఉంది సార్ మీకు? వాస్తవంగా అయితే ఇది అసలు ఒక పెద్ద కళ. మాకు ఆనందంగా ఉన్నారు మా కనిగిరి ప్రజలు కూడా. నల్లమల్ల సాగర్కి నీళ్ళు అందివ్వటం అనేది ఒక సమాచారం అందిన దగ్గర నుంచి ప్రతి గ్రామంలో ఒక సంబరాలు చేసుకొని ఒక విధంగా ఏ విధంగా ఈ పండుగ జరుపుకోవాలనే ఒక అంశం దాదాపు చర్చిస్తూ ఉన్నాము. నాగార్జున సాగర్ కట్టేటప్పుడు వాళ్ళ ఆనందం ఎట్టుండో తెలియదు, కానీ ఈ వెలిగొండ నీళ్ళు అతి త్వరలో చూడటం అనేది చాలా ఆనందకరంగా ఉందని మేము తెలియజేస్తాం. గత 30 సంవత్సరాలుగా మా ప్రాంత ప్రజల యొక్క కళ అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన్ని నెరవేరబోతా ఉంది. మా ప్రాంతంలో ప్రతి రైతు, ప్రతి కుటుంబం కూడా ఈరోజు సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారిని జీవితాంతం మా ప్రాంత ప్రజలు మర్చిపోరు. మా ప్రాంత ప్రజలు కుటుంబాలు ఇప్పటి నుంచి మంచిగా అందరితో పాటు మేము కూడా సమానంగా వెలుగొందేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 20 వరకు ఫ్లోరిన్ నీళ్లు తాగుతూ వెనుకబడతనంతో అల్లాడిపోతూ సరైన వస్తువులు లేక, సరైన చదువులు లేక, సరైన ఆర్థిక వనరులు లేక అనేక రకాలుగా మా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులను గత 25 సంవత్సరాలుగా నేను కూడా చూశాను. మా కళ నెరవేర్చారు మా ముఖ్యమంత్రి గారు. ఆయనకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం. అలాగే ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి ఎలక్షన్ బాబు ఉన్నారు. మీ మార్కాపురం ప్రాంతానికి కృష్ణా నీళ్లు రాబోతున్నాయి. ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? మీకు మీ బాధలో ఎట్లా తొలగే అవకాశం ఉంది? చాలా ఆనందంగా ఉంది. ఈ నెలాఖరులోపు కృష్ణా జలాలని వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల్ల సాగర్ డ్యాంలోకి వదలబోతా ఉన్నారు. ఇది మా తల్లిదండ్రులు, మా తాత తరాల నుంచి ఒక కళ. పూర్తిగా భూగర్భ జలాలు మరి ఇంకిపోయినటువంటి ప్రాంతము, వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతం. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో త్రాగునీరుకి, రైతాంగానికి సాగునీరు ఇబ్బందిగా ఉంటుందని టెంకాయ కొట్టి ఆ రోజు భూమి పూజ చేశారు. ఈరోజు తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా మరి 30 సంవత్సరాల తర్వాత కృష్ణా జలాలను తీసుకొని వచ్చి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా మరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులోకి రాబోతూ ఉన్నాయి. మాకు ఈ ప్రాంతంలో త్రాగునీరు సమస్య, రైతులకు సాగునీరు సమస్య త్వరలో తీరబోతూ ఉంది. ఒక్కొక్కరు కూడా మరి పూర్తి స్థాయిలో వారి భూమి విలువలు కూడా పెరుగుతూ ఉన్నాయి. వారి ఆర్థికంగా కూడా బలోపేతమయ్యేదానికి ఇది మరి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది వెలిగొండ ప్రాజెక్టు సంబంధించి ఈ జలాలు వస్తే ఈ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుంది, వారి బాధలు ఎట్లా తీరుతాయని మార్కాపురం జిల్లా చెందిన ప్రజాప్రతినిధులు చెబుతున్న అభిప్రాయాలు. కెమెరామెన్ ఎంఎస్ఎంతో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, వెలిగొండ ప్రాజెక్టు నుంచి.